కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండే కవ్వాల అభయారణ్యాన్ని మహారాష్ట్రలో ఉండే అంధారీ తడోబా అభయారణ్యంతో కలుపుతూ ఒక టైగర్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ టైగర్ కారిడార్ వల్ల చాలామందికి కూడా ఉపాధి దొరుకుతుంది, చాలా మంచిగా అవుతుంది అని చెప్పేసి జీవో నెంబర్ 49 మరి వారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో చాలా తప్పులు ఉన్నాయి. మొట్టమొదటి, రెండవది రాజ్యాంగంలో ఉండే 5వ షెడ్యూలు, అదేవిధంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ దాని ఉల్లంఘన, అదేవిధంగా గిరిజన హక్కుల చట్టం ఏదైతుందో ఆ చట్టాల ఉల్లంఘన, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మరి ముఖ్యంగా రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 జీవించే హక్కు ఉల్లంఘన ఉంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, భారత రాష్ట్ర సమితి వన్యప్రాణుల సంరక్షణ కోసం పరితపించే పార్టీ. నిజానికి కేసీఆర్ గారి పాలనలో ఈ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అటవీ ప్రాంతం పెరిగింది. ప్రతి సంవత్సరం కూడా కోట్లాది మొక్కలను తెలంగాణకు హరితహారం పేరుతో కేసీఆర్ గారు నాటించేవారు. అందరితో, కేవలం ఫారెస్ట్ అధికారులే కాదు, రాజకీయ నాయకులే కాదు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, సీనియర్ సిటిజన్స్ అందరితో కలిపి నాటించి తెలంగాణ అటవీ ప్రాంతాన్ని పర్సంటేజ్ను మరింతగా పెంచిన గొప్ప దార్శనికులు కేసీఆర్ గారు. అదేవిధంగా వన్యప్రాణుల కోసం ఎంతో కష్టపడి మరి అటవీ ప్రాంతాన్ని డెవలప్ చేసి రకరకాల కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లజ్జగా హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో 100 ఎకరాల అటవీ భూమిని సుధావర్మన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటును యథేచ్ఛగా పట్టపగలే ఉల్లంఘించి వందలాది మంది పోలీసుల పహారాలో 100 బుల్డోజర్లతోని 100 ఎకరాల అటవీ ప్రాంతాన్ని నాశనం చేసి పదుల సంఖ్యలో జింకలు, నెమళ్ళ సంహారానికి పూనుకుంటే ఆనాడు వీరోచిత పోరాటం చేసింది భారత రాష్ట్ర సమితి పార్టీ. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్వి నాయకులు, ఇంకా ఎంతోమంది సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేశారు. దీని మీద 2 విద్యార్థుల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించిన రేవంత్ రెడ్డి. అటవీ ప్రాంత సంరక్షణ కోసం మరి పార్టీ చేసిన పోరాటం వల్లనే సుప్రీంకోర్టు గుర్తించి గౌరవ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని తెలంగాణకు పంపించి అధికారులందరికీ కూడా వార్నింగ్ ఇప్పించిండ్రు. అప్పుడు కానీ రేవంత్ రెడ్డి ఆగలేదు. సో అలాంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కానీ ఇవాళ ఎన్నో అబద్ధాలతో కూడుకున్న ఈ జీవో 49ను ఇవాళ ప్రజల ముందర తీసుకొచ్చి కేవలం 7 పులుల కోసం, నేను ముందరనే చెప్తున్నా, మేము వన్యప్రాణుల సంరక్షణకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం, మా పార్టీ కల్చర్ అది. కానీ కేవలం 7 పులుల కోసం 7 లక్షల మంది గిరిజనులు నిరాశ్రులయ్యే పరిస్థితి ఇలా ఆసిఫాబాదు కొమరం జిల్లాలో, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది. ఇలా బిక్కు అనుకుంటూ గిరిజన గూడాలన్నీ కూడా బతుకుతూ ఉన్నాయి. వాళ్ళ ఊర్లలో నిద్ర లేని పరిస్థితి ఉన్నది, వాళ్ళ ఊర్లకు పోలేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా పోడు చేసుకున్న భూముల్లో నాగళ్ళు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నది, నాట్లేసుకోలేని పరిస్థితి ఉన్నది. తొలకరి చినుకలు ఆల్రెడీ వచ్చినాయి, నాట్లేసుకోలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళ నాగళ్ళు గుంజుకపోయి ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతాల్లో మరి ఫారెస్ట్ స్టేషన్లలో పెట్టుకుంటున్నారు, ట్రాక్టర్లు గుంజుకుంటూ ఉన్నారు. ఈసారి పత్తి వేసుకోకపోతే ఆ పత్తి నుండి వచ్చే డబ్బులతోని బియ్యం గింజలు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఇవాళ అటవీ ప్రాంతాల్లో దాపురించింది. మరి రేవంత్ రెడ్డి గారు, మీ అధికారులు ఇందులో నేను చాలా క్లియర్గా అబద్ధాలు రాసిందని ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఐటెం నెంబర్ 9లో పారా నెంబర్ 9లో చాలా క్లియర్గా ఇక్కడ ఏం రాసిండ్రంటే,
District Forest Officer of Asifabad has conducted consultations with the local communities in 339 villages and habitations, wherein the proposal to notify the area as conservation reserve was discussed. The communities expressed their support for notification of conservation reserve and పెట్టిండ్రు. శుద్ధ అబద్ధం. పెద్దలు కోవలక్ష్మి గారు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు, రాజ్గొండ్ సేవా సమితి, ఆదివాసీ తుడుందెబ్బ, మరెన్నో గిరిజన సంఘాలు పోయిన వారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు చాలా క్లియర్గా చెప్పిండ్రు. వాళ్ళ ఇళ్లలోకి ఏ ఆఫీసర్ కూడా రాలేదు, వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ విషయాలు చెప్పలేదు. నిజానికి పీసా చట్టం 1996లో ఈ దేశంలో ఏర్పాటు చేయబడ్డ పీసా చట్టం ప్రకారము గిరిజన గ్రామాల్లో షెడ్యూల్డ్ 5 ఏరియాస్లో ఏ కార్యక్రమం చేసినా, ఏ భూమిని అక్వైర్ చేసినా, ఏ గూడాన్ని తరలించాలని ప్రయత్నం చేసినా ముందు ఆ ఆదివాసుల సంతకం కావాలి, వాళ్ళందరి గ్రామసభ జరగాలి. కానీ ఇక్కడ అదన్నీ ఏం జరగలేదని ఆదివాసులు చాలా క్లియర్గా చెప్పినారు. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం 339 గ్రామాలకు పోయి మేము అందరితో మాట్లాడినాం, టైగర్ కన్జర్వేషన్ తీసుకురావడం మంచిదే, మా అందరికీ లాభం జరుగుతుందని గిరిజనులందరూ చెప్పినట్టుగా మరి ఇక్కడ రాసిండ్రు. కానీ ఇది పూర్తిగా అసత్యం, పట్టపగలే చెప్పిన అబద్ధం. ఇలాంటి అబద్ధాలతోని ఈ టైగర్ రిజర్వ్ తీసుకొస్తున్నారు. దీనివల్ల 7 లక్షల మంది గిరిజనులకు అన్యాయమయ్యే పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు కేసీఆర్ గారేమో గిరిజనులకు పోడు భూములకు పట్టాలిచ్చి, వాళ్లకు రైతు బంధు ఇచ్చి, వాళ్ళు పంట వేసుకోవడం కోసం రకరకాల కార్యక్రమాలు మరి చేస్తే ఈరోజు వాళ్ళ నోటికాడ కూడి తీసే పరిస్థితి ఇలా ఉన్నది. నిన్నటికి నిన్న ములుగు నియోజకవర్గంలో ఎక్కడైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరి సీతక్క గారు ఉన్నారో, ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఆ ములుగు నియోజకవర్గంలో చెల్పాక్ అనే గ్రామంలో ఆదివాసీలు, వాళ్ళు అనాదిగా జీవిస్తున్న ఆదివాసీలు గుడిసెలు వేసుకుంటే పెద్ద ఎత్తున పోయి గుడిసెలు తీసేస్తే నిన్నగాక మొన్న ఆదివాసీలు తిరగబడ్డారు. అటవీ శాఖ ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్న నియోజకవర్గం, మరి ఒక ఆదివాసీ మహిళ మంత్రిగా ఉన్న నియోజకవర్గంలోనే వాళ్ళ కంట్రోల్లోనే అధికారులు లేకుండా ఆదివాసీల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఆదివాసీలు తిరగబడితే తప్ప వాళ్ళ గుడిసెలు మరి నిలబడిన పరిస్థితి ఇలా ఉన్నది. ఇలా నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, అనాదిగా ఆదివాసీల మీద దౌర్జన్యమే జరుగుతూ ఉన్నది. ఆనాడు 19వ శతాబ్దంలో కొమరం భీం గారు, బీర్సా ముండా కొమరం భీం గారు ఇదే జల్ జంగల్ జమీన్ అనే హక్కుల కోసమే కొట్లాడినరు. వారిని కూడా రాజ్యం చంపేసింది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో 1981వ సంవత్సరంలో ఇంద్రవెల్లిలో వందలాది మంది ఆదివాసీలను చంపేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వందలాది మంది ఆదివాసులను చంపేసి ఇలా రేవంత్ రెడ్డి ఖుద్దు పోయి అక్కడ పోయి మరి నేను క్షమాపణ చెప్తున్నా, మేం చేయలేదు ఆనాడు ఉమ్మడి పాలకులు చెప్పిన డ్రామా వేసిండు. ఇదే రేవంత్ రెడ్డి మరి ఒకవైపు ఆపరేషన్ కగార్ను నేను ఖండిస్తున్నా అని చెప్తాడు, అక్కడ ఆదివాసీలే చచ్చిపోతున్నారు. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి టైగర్ కన్జర్వేషన్ జోన్ అని చెప్పేసి కొత్త జీవో తీసుకొచ్చి ఆదివాసీలందరూ కూడా రోడ్ల మీద పడి చనిపోయి, పస్తులుండి చనిపోయే ప్రమాదం ఉన్నది. ఇలా అటవీ శాఖ మంత్రి ఎవరు తెలంగాణ రాష్ట్రానికి? కొండా సురేఖ గారు. ఒక్క రోజైనా కొండా సురేఖ గారు ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించినరా? అడవి ప్రాంతాల్లో ఆదివాసీలకు వాళ్ళ జీవితాలకు జరుగుతున్న ఏదైతే దౌర్జన్యం వాళ్ళు పస్తులతో చనిపోయే పరిస్థితి ఏతుందో, ఆకలితో అలమటించే పరిస్థితి ఏతుందో వాటి గురించి ఎక్కడన్నా మాట్లాడినరా? ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో మరి ఈ విషయాల మీద మరి ప్రభుత్వం వెంటనే జీవో 49ని ఉపసంహరించుకోవాలి. ఆదివాసీ